ఈరోజు కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానల్స్ ప్రజా సమస్యలను గాలి కుదిలేసి జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ వాళ్ళ మీడియాలో వాళ్ళ ఛానల్స్లో రోత మాటలు రాతలు రాసుకుంటూ మేం కూడా జర్నలిస్టులమే అని చెప్పుకుంటూ బతికేస్తున్నారు. అవతల వాళ్ళు రాసేది రోతరాతులు అంటూ ప్రజా సమస్యల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించని ఈ మీడియా ఛానల్స్, ఈ పత్రికలు ఈరోజు ప్రజల గురించి ఆలోచించటం లేదు అంటే అందులో అతిశయోక్తి లేదు. ఎన్నికలలో ఇచ్చిన హామీల గురించి ఒక్క మాట కూడా వీళ్ళు ప్రశ్నించరు. సంక్షేమ పథకాలు ప్రజలు అడగట్లేదు అని అంటారు. ప్రైవేట్ కళాశాలల్లో అమాంతం ఫీజులు పెరిగిపోతే ఒక్క మాట కూడా ఇలా పత్రికల్లో రాయరు ప్రభుత్వం గురించి. కరెంటు ఛార్జీలు అమాంతం పెంచేస్తే ఒక్క మాట కూడా రాయరు ఇలా పత్రికల్లో. మెడికల్ కళాశాలల్లో నిర్మాణాలు ఆగిపోతే ఒక్క మాట కూడా రాయరు ఇలా ఛానల్లో. ఆర్టీసీ ఛార్జీలు పెరిగినా వీళ్ళు రాయరు, నిత్యావసర ధరలు పెరిగినా వీళ్ళు రాయరు. రోడ్లు మరమ్మతులు చేసేస్తాము అంటూ గుంతలను పూడుస్తుంటే ఒక్క మాట కూడా రాయరు. రోడ్లల్లో చెత్త వెతకపోతే, రోడ్లల్లో ఎక్కడ చెత్త అక్కడ పడుంటే ఒక్క మాట కూడా వీళ్ళ పత్రికల్లో రాయరు. అమరావతి రాజధాని పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం వర్షం పడితే అమరావతి మునిగిపోతూ ఉంటే కూడా వీళ్ళ పత్రికల్లో ఒక్క మాట కూడా వీళ్ళు రాయరు. ప్రజా ప్రయోజనాలు వీళ్ళకి అక్కర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై ప్రతిరోజు కూడా వార్తలు రాసుకుంటూ మేము కూడా జర్నలిస్టులమే అని వీళ్ళు బతికేస్తున్నారు. ఈరోజు వీళ్ళ పత్రికల్లో టీఆర్పీ రేటింగుల కోసం జగన్మోహన్ రెడ్డి గురించి రాస్తేనే వాళ్ళకు టీఆర్పీ రేటింగ్లు వస్తాయి. వైసీపీ నాయకుల గురించి మాట్లాడితేనే వీళ్ళ పత్రికలను ప్రజలు, వాళ్ళ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు చూస్తారు. కేసుల్లో ఏం జరుగుతూ ఉండేది ప్రభుత్వానికి వీళ్ళే మార్గనిర్దేశం చేస్తారు. ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని జైలుకు పంపాలి అనేది వీళ్ళే నిర్ధారిస్తారు. కానీ ప్రజల కోసం మాత్రం వీళ్ళు ఏ రోజు కూడా వీళ్ళు వార్తలు రాయరు, వీళ్ళ మీడియా ఛానల్లో మాట్లాడరు. ప్రజా ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యంగా వీళ్ళు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ ఈరోజు మేం కూడా జర్నలిస్టులమే అని బతికేస్తున్నారు. యాక్సెస్ ఒప్పందంపై విద్యుత్తును అడ్డగోలుగా కొనేస్తున్నారు అని వార్తలు రాస్తే సాక్షి రోతపత్రిక అని అంటారు. 2022లో జగన్మోహన్ రెడ్డి కొన్నాడు అంటారు. ఏమయ్యా, అవసరమైనప్పుడు కొనుగోలు చేయటం వేరు, 25 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేయటం వేరు అని మీ పత్రికలకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్తు 9 గంటలు ఇచ్చేందుకు ₹2.49 కొనుగోలు చేస్తే ఆదానీతో జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై లంచం కోసం వెంపర్లాడాడు, అది ఒక స్కాము అని మీ పత్రికల్లో రాస్తారు. అదే ₹4.60 యాక్సెస్ కంపెనీతో 25 ఏళ్ళు ఒప్పందం చేసుకుంటే దాని గురించి మాత్రం సాక్షి పత్రికల్లో రోతరాతలు రాస్తున్నారు అని మీరు రోతరాతలు రాస్తారు. అమరావతి రాజధానిలో కాంట్రాక్టర్ల పేరుతో సొంత భూముల వాల్యూ పెంచుకునేందుకు అమరావతి రాజధాని పేరుతో లక్షల కోట్లు అప్పు చేస్తూ అక్కడ దోపిడీ చేస్తుంటే ఇక్కడ బుగ్గా మఠం భూముల్లో అవినీతి జరిగింది అంటూ పెదరెడ్డి కుటుంబంపై రాత రాస్తారు. అటు అమరావతి రాజధానిలో 5 ఎకరాలు 6 ఎకరాలలో ఇళ్ల నిర్మాణం చేసుకుంటా ఉంటారు. అసైన్డ్ భూములు రైతులకు మాత్రం అన్యాయం చేస్తారు. కానీ బోమన కరుణాకర్ రెడ్డి భూదందా చేశాడు అని రాతలు రాస్తారు. ఎంతసేపు వైసీపీ కుటుంబంపై, వైసీపీ నాయకులపై, జగన్మోహన్ రెడ్డిపై వార్తలు రాయడం తప్ప ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏ రోజైనా ఈ మీడియాల్లో వార్తలు రాశారా అని ఈ రోత పత్రికలను, ఈ రోత మీడియా ఛానల్ను నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎవరివి రోత పత్రికలు, ఎవరివి రోత రాతలు? మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆగిపోతే రాయరు, ఓడరేవుల నిర్మాణాలు ఆగిపోతే రాయరు, ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే రాయరు, అమ్మఒడి రాకపోతే రాయరు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తాను అని ఎన్నికల హామీల్లో మాట చెప్తే దాని గురించి ఒక్క మాట మాట్లాడరు. ఈరోజు కరెంటు ఛార్జీలు అమాంతం పెరిగిపోతే రాయరు, 15,000 కోట్ల భారం ప్రజలపై పడితే రాయరు. ఎవరివి రోత మాటలు, ఎవరివి రోత శాస్త్రలు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా.
మీరు కూడా జర్నలిస్టులుగా ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డిపై కుటుంబం గురించి మాట్లాడే మీరు కూడా జర్నలిస్టులు అని చెప్పుకుంటూ ఈరోజు బ్రతికేస్తున్నారు తప్ప మీరు ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచించారా అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎవరివి రోత రాతలు, ఎవరివి రోత మాటలు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.